హలో గైస్, ఇది నా సెకండ్ వీడియో. నా వీడియో కంటెంట్ ఒకటే. మీకు ఎప్పుడైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ పైన మ్యాక్సిమం మీరు ఏ విధంగా పేమెంట్ చేస్తే ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు, ఎంత క్యాష్ బ్యాక్ పొందగలరు, మ్యాక్సిమం ఎక్కడి వరకు మీకు సేవ్ చేసుకోగలరనే విషయం పైన ఆ కంటెంట్ నేను చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తాను. జస్ట్ మీరు నా వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. వీలైతే నలుగురు షేర్ చేయండి, వాళ్ళకు ₹4 మిగులుతాయి. అలాగే నా అకౌంట్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది, గ్రోత్ వస్తుంది. నేను ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముంగడికి వస్తాను. కమింగ్ టు ఈరోజు టాపిక్ ఏంటిదంటే, ప్లేస్టోర్కి వెళ్ళి పైసా అని ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేయండి. అక్కడ మీరు మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కండి. అయిన తర్వాత మీకు ఇక్కడ 500 కాయిన్స్, ఒక 500 కాయిన్స్ మీకు స్టార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, లైఫ్ టైమ్ ఎర్నింగ్ 530, దాంట్లో 500 కాయిన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసి మిగతా 30 నా క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చినట్టు. ఇక్కడ మీరు కింద చూడండి, ఎప్పుడైతే ఇక్కడ 1 కాయిన్ స్కూల్ 1 రూపీ, ఇది ఏంటిదంటే మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో, లైక్ ఒక క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, మనకు నార్మల్గా ఒక 10,000కి 300 రూపీస్ అలా ఛార్జ్ అవుతుంది కదా. ఆ 300 రూపీస్ని మనం ఈ 500 కాయిన్స్ ఉపయోగించుకొని 300ని మనం అంటే 300 గోల్డ్ కాయిన్స్తో 300 రూపీస్ని ఆఫ్ చేసి ఓన్లీ చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ మాత్రమే మనకు డెబిట్ అవుతాయి. రిమైనింగ్ అమౌంట్ అనేది ఛార్జ్ కావన్నట్టు. వితౌట్ ఛార్జెస్ అప్ టు అంటే 500 ఛార్జెస్ పడతాయి కదా మనకు. ఎప్పుడైతే 500 ఛార్జెస్ వరకు పడుతున్నాయో ఆ 500 ఛార్జెస్ అనేవి మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ట్రాన్సాక్షన్ పైన ఒకటే కాదు, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ ఇది క్లిక్ చేస్తా, ఒక బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి పే నౌ క్లిక్ చేసి, దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఒక 1000 రూపీస్ క్లిక్ చేశాను అనుకోండి. దాంట్లో ప్రజెంట్ 5 కాయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ చూపిస్తుంది. మనం ఏదైనా ఒకటి క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసి, నెక్స్ట్ ఇక్కడ 5 కాయిన్స్ కాబట్టి 5 రూపీస్ ఓన్లీ ఆఫ్ చూపిస్తుంది. అది మీకు 500 రూపీస్ ఉంటుంది కాబట్టి చార్జెస్ 41.3 కాబట్టి మీకు 41 42 అంతా అన్ని కాయిన్స్ అప్లై అయ్యి మీకు జీరో చార్జెస్తోని మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వితౌట్ చార్జెస్ మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ ఈ క్యాపింగ్ లిమిట్ ఎంత అంటే ఓన్లీ 500 రూపీస్ అన్నట్టు. అంటే ఉంటుంది, ఇంకా చేసుకోవచ్చు, బట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది 500. ఇంకా రిమైనింగ్ కాయిన్స్ కూడా మనం పొందొచ్చు. ఏ విధంగా పొందాలో నేను ముందు చెప్తాను. అలాగే మనం బ్యాక్ వెళ్ళిపోయి కాయిన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ చేసినందుకు 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే, అదే మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తాం కదా, అక్కడ మనం ఎవ్రీ పేమెంట్కి 10 రూపీస్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ బిల్ పేమెంట్ చేద్దాం. ఒకటి నా దగ్గర 5 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 9290 నాకు అకౌంట్ తీసుకుందాం. ఇక్కడ ఎంటర్ కస్టమ్ అమౌంట్, ఇక్కడ ఒక 50 ఎంటర్ చేశాను అనుకోండి. 50 ఎంటర్ చేసినా, 10 ఎంటర్ చేసినా, ఎంత ఎంటర్ చేసినా, 10 ఎంటర్ చేస్తే 10 కూడా వాళ్ళ ఎగ్జాంపుల్ నేను 10 ఎంటర్ చేశాను అనుకోండి. 10 ఎంటర్ చేసిన 10 అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. 100 పైన చెప్తున్నా. 100 ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడ మీరు ప్రతి పేమెంట్ పైన ఒక 50 కాయిన్స్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. 50 కాయిన్స్ అంటే 10 రూపీస్. సో ఇక్కడ 100 బదులు నాకు ఓన్లీ 5 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 1 రూపీ ఆఫ్ అవుతుంది. మీకు 50 కాయిన్స్ స్టార్టింగ్ కాబట్టి 50 కాయిన్స్ ఉంటాయి కాబట్టి మీకు 10 రూపీస్ ఆఫ్ అవుతుంది. అదే మీరు 10 రూపీస్ పేమెంట్ చేసినా కానీ 10 రూపీస్ ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ ఆటోమేటిక్గా పేమెంట్ కూడా అవుతుంది. అది బెనిఫిట్. కానీ ఇలా ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే పర్ మంత్ ఓన్లీ 5 టైమ్స్ వరకే చేసుకోవచ్చు. 5 టైమ్స్ అంటే ఒక 50 రూపీస్ వరకు. మీరు 50 రూపీస్ మీ అకౌంట్ నుంచి కాకుండా 10 అని 5 టైమ్స్ పేమెంట్ చేసుకుంటే ఓన్లీ ఇందులో ఉన్న 500 కాయిన్స్తోనే మీరు 50 రూపీస్ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ మంత్లో 250 వరకు రీడింగ్ చేసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ని. నెక్స్ట్ మంత్లో మళ్ళీ 250 రీడింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్లస్ పాయింట్, ఇది బెనిఫిట్. అలాగే మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ పైన
వాళ్ళు 2 రివర్ పై 2 గోల్డ్ కాయిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇది నేను లాస్ట్ పేమెంట్ జూన్ 50 జూన్ 50 50 50 50 ఓన్లీ 5 టైమ్స్. దానికన్నా ముందు 50 50 50 50 50 ఓన్లీ 5 టైమ్స్. స్టార్టింగ్లో వాళ్ళు వెల్కమ్ బోనస్ కింద +500 ఇచ్చారు. కానీ మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన 2 కాయిన్స్ ఇస్తారు. ఈ యాప్ యొక్క బెనిఫిట్ ఇది. అండ్ ఇంకో బెనిఫిట్ వస్తే రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, ఇక్కడ రిఫర్ 6 బిజినెస్. యా, మనం రిఫర్ చేసినందుకు వాళ్ళ రిఫర్ చేస్తే 2 రిఫర్కి 1500 వోచర్, 3500 వోచర్, ఇంకా ఇలా వోచర్స్ ఇస్తారు. దాంతోపాటు ఎవ్రీ రిఫరల్ చేసినందుకు మనకి ఇక్కడ చూపిస్తుంది 1500, 3500, 10,000 అని. అలాగే ఎవ్రీ రిఫరల్కి వాళ్ళు 200 పైస్ కాయిన్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను ఇంతకు గోల్డ్ కాయిన్స్ అని చెప్పా కదా, 200 అనేది పైస్ కాయిన్స్ అన్నట్టు. సో ఇవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాకు ఎన్ని బెనిఫిట్స్ అవుతున్నాయంటే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీకు 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ 1 రూపీ. ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడు మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ చార్జ్ పడకుండా చేసుకోవచ్చు. అండ్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసిన ప్రతిసారి ఎవ్రీ మంత్ మీకు 50 రూపీస్ సేవ్ అవుతున్నాయి. అలాగే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి వాళ్ళు 2 కాయిన్స్ క్యాష్ బ్యాక్, అంటే క్యాష్ బ్యాక్ పైస్ కాయిన్స్ ఇస్తారు. అలాగే రిఫరల్ గురించి ఇప్పుడే చెప్పా, 200 కాయిన్స్ ప్లస్ అది. సో ఇది ఈ యాప్ యొక్క బెనిఫిట్స్ ఇవి. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళైతే నలుగురు షేర్ చేయండి, వాళ్ళకు కూడా 4 రూపాయలు సేవ్ అవుతాయి. అలాగే నా అకౌంట్ కూడా కొంచెం పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. మళ్ళీ కొత్త వీడియోస్తో మేము ముంగడికి వస్తా, కొత్త కంటెంట్తో. రోజు కంటెంట్ పెడతా, రోజుకు కొత్త వీడియోతో మేము ముంగడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.